ఆది కాండములు ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకున్నామంటే చూడండి, ఆది కాండంలో ఇంతవరకు మనం నేర్చుకున్న విషయాలు, ఆది కాండం 1 నుండి 11 అధ్యాయాలు, ఆది కాండం 1-2 అధ్యాయాల్లో ప్రారంభము గురించి, 3 నుండి 5 అధ్యాయాల్లో పతనము గురించి, 6 నుండి 9 అధ్యాయాల్లో ప్రళయము గురించి, తర్వాత 10 నుండి 11 అధ్యాయంలో ప్రపంచం గురించి. దరిదాపుగా ఆది కాండం 1 అధ్యాయము నుండి ఆది కాండము ఈ యొక్క 50 అధ్యాయాల వరకు కూడా మనం 2000 సంవత్సరాల చరిత్రను తెలుసుకున్నాం. ఎంత? ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నామో 2026. 2026లో 2000 తీసేస్తే మిగిలిన ఎంత? జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్ చరిత్ర గురించి ఇంకా కొన్ని వివరణలు ఇచ్చాను, తర్వాత నేను మీకు చెప్తాను, మీకు అర్థమైనట్లుగా ప్రొజెక్టర్ ద్వారా చూడొచ్చు. రైట్. తర్వాత ఈ ఆదికాండం 1 నుండి 11 వచనాలలో ఈ 11 అధ్యాయాల్లో ప్రారంభము చూసాము, సృష్టి ఆరంభము, మరి మనుషులు చేసిన పాపము, దాని ద్వారా వచ్చిన ప్రళయము, జలప్రళయము, తర్వాత ప్రపంచం ఏ రీతిగా తయారైందో, నాశనమైందో కూడా చూసాం. తర్వాత పితరుల చరిత్ర 12 నుండి 50 అధ్యాయాల్లో మనం చూస్తాము. 12 నుండి 25 అధ్యాయాల వరకు అబ్రహాము చరిత్ర, 26, 27 అధ్యాయాల్లో ఇసాకు చరిత్ర, 28 నుండి 36 అధ్యాయాల్లో యాకోబు చరిత్ర, 37 నుండి 50 అధ్యాయాలలో యోసేపు చరిత్ర మనం గమనిస్తాం. ప్రేమణ దోమ బిడ్డలారా, మొదటి భాగం అనగా ఈ ఆది కాండం అంతా 2000 సంవత్సరాలని చెప్పాను కదా. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఆది కాండం 11 అధ్యాయాల్లోనే జరిగిపోయింది. ఆది కాండము 1 నుండి 11 అధ్యాయాల వరకు 2000 సంవత్సరాల చరిత్ర జరిగింది. తర్వాత ఈ 11 అధ్యాయం నుండి అనగా 12 అధ్యాయం నుండి 50 అధ్యాయాల వరకు సుమారుగా 286 సంవత్సరాల చరిత్రనే జరిగింది. ఇది చాలా క్లుప్తంగా జరిగినటువంటి చరిత్ర, అందుకే ఫటా 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 ఫాస్ట్గా ఉంటుంది. ఇది మీరు ఆది కాండం 1 అధ్యాయం నుండి చదువుతూ ఉంటే ఒక వచనానికి నేను 1, 2, 3, 4 అధ్యాయాలు చెప్పినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఆ వచనానికి ఈ వచనానికి కొన్ని సంవత్సరాల వ్యవధి ఉన్నదని. ప్రేమణ దోంబిడ్లారా, ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. ఆది కాండం ప్రత్యేకతలను ఉంటుంది, అది పెట్టు. ఇప్పుడు ఆది కాండము నిర్గమకాండం ఉన్నది కదా. ఆది కాండానికి నిర్గమకాండానికి మధ్యలో 300 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఆది కాండం అయిపోయిన తర్వాత మీ పక్కనే ఉన్నది నిర్గమకాండం, మీకు చదవనీకి. కానీ ఆది కాండము అయిపోయి యోసేపు మరణము తర్వాత మోషే పుట్టుక వరకు 300 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. ఆ తర్వాతనే మనకు నిర్గమకాండము ప్రారంభించబడుతుంది. తర్వాత మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న 65 గ్రంథాల చరిత్ర కాలము కంటే 66 గ్రంథాల చరిత్ర కాలం కంటే ఆది కాండములో కనిపించే చరిత్ర కాలమే ఎక్కువ. ఎందుకంటే బైబిల్ మొత్తము కూడా, బైబిల్ అంతా కూడా మనం గమనిస్తే 4100 సంవత్సరాల చరిత్రను బైబిల్ గ్రంథం వివరిస్తుంది. ఎంత చెప్పండి? 4100. ఇక మీకు అడ్డం వస్తే 4000 సంవత్సరాలు వేసుకోండి. 4000 సంవత్సరాల చరిత్రను బైబిల్ చెప్తే ఆది కాండం మాత్రము 2000 సంవత్సరాలను, అంటే సగం సంవత్సరాల చరిత్ర ఆది కాండమే చెప్తుంది. మిగిలిన 2000 సంవత్సరాల చరిత్ర అంతా కూడా ఈ నిర్గమకాండం నుండి ప్రకటన గ్రంథం వరకు జరిగింది. అందుకని ఆది కాండము అంటే మరి ఒక చరిత్రకు నిలయముగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం.
ఈ ఆదికాండము 2286 సంవత్సరాల చరిత్రను కనుపరుస్తుంది. అదేవిధముగా మిగిలిన 1814 సంవత్సరాలు నిర్గమకాండము నుండి ప్రకటన గ్రంథం వరకు తెలియజేస్తుంది. మరి ఆదికాండంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొత్తం మీద 1 నుండి 11 అధ్యాయాలు, కింద జూమ్ చేయి, 1 నుండి 11 అధ్యాయాల వరకు 2000 సంవత్సరాల చరిత్ర జరిగింది. 12 నుండి 36 వరకు 193 సంవత్సరాల చరిత్ర జరిగింది. 37 నుండి 50 అధ్యాయాల వరకు 93 సంవత్సరాల చరిత్ర జరిగింది. మొత్తం ఎంత అయింది? అటు ఇటు 200 2300 వేసుకోండి ఇక. రైట్, 2300 సంవత్సరాల చరిత్ర ఇప్పటి వరకు మనం నేర్చుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, మిగిలినటువంటి 1000 అనగా మళ్ళీ 1800 ఇట్లా ఏం వేసుకుంటాం, కానీ మిగిలిన 2000 సంవత్సరాల చరిత్ర నిర్గమకాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేర్చుకుంటాం. యేసు ప్రభుల వారు పుట్టినటువంటిది తర్వాత జరిగినది మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు కేవలం 100 సంవత్సరాల చరిత్ర మాత్రమే. 100 సంవత్సరాల చరిత్ర మాత్రమే. క్రొత్త నిబంధన అంతా కూడా 100 సంవత్సరాల చరిత్ర మాత్రమే. ఆ తర్వాత మరి ఆ క్రీస్తు ద్వారా క్రీస్తు శకం వచ్చింది కాబట్టి ఇప్పుడు తేదీలు సంవత్సరాలన్నీ పైకి వస్తాయి. అంటే క్రీస్తు పూర్వం అంతా కూడా 4000 సంవత్సరాలు, క్రీస్తు శకములో 100 సంవత్సరాల చరిత్ర మాత్రం మనకి ఇవ్వబడింది. ఇప్పుడు మనం 2026 సంవత్సరాలు ఉన్నాం. అంటే మొత్తం ఎంత ఇప్పుడు? 6026 సంవత్సరాలు. ఆదాము నుండి ఇప్పటి వరకు కాలము పెట్టది. ఆదాము నుండి ఇంకోటి డౌన్లోడ్ చేసుకోలేడు. ఆదాము నుండి ఇప్పటి వరకు కాలము మనం గమనించినట్లయితే ఆదాము నుండి నోవాహు వరకు 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 1056 సంవత్సరాలు. మీకు రఫ్గా గుర్తుండడానికి 1000 చెప్తున్నా. తర్వాత నోవాహు నుండి అబ్రహాము వరకు 952. అది గుర్తుండదు కనుక అది కూడా 1000 సంవత్సరాలు. ఓకేనా? ఎంత అయిపోయింది? అది 2 అయిపోయింది. తర్వాత అబ్రహాము నుండి దావీదు వరకు 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పటికీ? 3 సంవత్సరాలు. తర్వాత దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. ఎన్ని అయిపోయినాయి? 4000 సంవత్సరాలు అయిపోయినాయి. యేసుక్రీస్తు నుండి ఆయన ఈ భూమి మీద మరి పుట్టి పెరిగిందంతా కూడా ఆయన సేవ చేసింది 33 కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే. మిగిలినటువంటి ఆ 70 సంవత్సరాల చరిత్ర అనగా క్రీస్తు శకం 100 వరకు ఆ 100 సంవత్సరాల చరిత్ర క్రొత్త నిబంధనలో వ్రాయబడింది. అంటే 4100. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అందుకని మొత్తం మీద 6026 సంవత్సరాలు ఇంతవరకు ఆదాము నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? 6026 సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఓ మాట ఇంకో ఇది కూడా చదవండి. ఆదికాండం అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాలా. ప్రారంభం అర్థం. ఇది ఎవరు రాశారంటే మోషే రాశాడు. ఎప్పుడు రాశాడంటే క్రీస్తు పూర్వము 1450 నుండి 1400
10 మధ్యకాలంలో రాశాడు. ఇది బైబిల్ నందు మొదటి గ్రంథము, పాత నిబంధనలో మొదటి గ్రంథము, ధర్మశాస్త్రములో అన్నిటికీ ఆరంభము ఆది కాండమే. రైట్. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండములో 50 అధ్యాయాలు ఉన్నాయి, 1533 వచనాలు ఉన్నాయి. అదేవిధముగా 38,267 మాటలు అంటే పదాలు ఈ ఆది కాండములో లిఖించబడినాయి. ఈ రీతిగా మనం ఆది కాండాన్ని మనము జ్ఞాపకం చేసుకొనగలిగాము. మరి ఈ ఆది కాండానికి నిర్గమ కాండానికి మధ్యలో 300 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. మనకేమో వారం రోజుల గ్యాప్ ఉన్నది. మరలో ఆదివారము నిర్గమకాండం మొదలు పెట్టవచ్చు. కానీ ఆది కాండానికి నిర్గమకాండానికి చరిత్రలో గ్యాప్ ఎంత వచ్చింది? 300 సంవత్సరాలు. అంటే 3 తరాలు లేచిపోవాలా. పరదేశులము ఆల్రెడీ ఒక తరం పోయింది. ఇక్కడ యెహోషువన్న పోయినాడు, కొన్ని తరాలు వెళ్ళిపోయాయి. అందుకే మీరు జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూస్తే ఐగుప్తుని యోసేపుని ఎరగని ఫరో వచ్చాడు. యోసేపుని ఎరగని ఫరో అంటే యోసేపు తెలియకుండా ఉంటారు ఎవరైనా? చరిత్ర చాలా జరిగిపోయింది. 3 తరాలు మారిపోయినాయి. 100 సంవత్సరాలకు ఒక తరం లెక్కేసుకుంటే 3 తరాలు మారిపోయినాయి అక్కడ. ఇప్పుడు వచ్చిన పిల్లలకు పాఠాలు చెప్తేనే గాంధీజీ తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలుసు పాఠాలు? వాడు చదువుకోకపోతే ఆయన ఎవరు? విగ్రహాలు అక్కడక్కడ ఉన్నాయి కాబట్టే ఇది ఎవరు, ఈయన ఏం చేశాడు అనేది అప్పుడు కాస్త తెలుసుకొని గుర్తుపెట్టగలరు. కానీ ఎవరో నాకేం తెలుసు అంటాం, అంతేనా? అంతా జరిగింది. 100 సంవత్సరాలు కూడా పూర్తి కాలే. కానీ మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. ఇక్కడ 300 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అందుకే యోసేపును ఎరగని ఫరో ఆయన రాజకీయంలోనికి వచ్చేసాడు. ఆయన సింహాసనం ఎక్కాడు. అక్కడ తేడా వచ్చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బానిసలుగా మలిచేసి ఇక ఆయన ఒక గేమ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. అందులోనికి దేవుడు ఊరుకుంటాడా తన ప్రజలను విడిపించడానికి? ఇక్కడ యోసేపు కూడా నిరీక్షణ ఉన్నది కదా. దేవుడు మీ కొరకు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. ఈ మాట చదవండి ఒకసారి. 25వ వచనం చదవండి. 50వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆది కాండం 50:25. మరియు యోసేపు అంటున్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. మరలా చదవండి. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. అదే నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి, ముగించుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవునికి మహిమ కలుగును గాక. చూశాడా లేదా దేవుడు? యోసేపు ఏమంటున్నాడంటే అన్నలతో, దేవుడు మిమ్మల్ని చూడడానికి ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తాడు అని చెప్పాడు. మరి దేవుడు చూశాడా? ఖచ్చితంగా చూశాడు. నిశ్చయముగా నేను చూసి తిని అని మోషేతో మాట్లాడుతున్నాడు. కానీ ఈయన చెప్పిన దానికి ఆయన చూసిన దానికి మధ్యలో 300 సంవత్సరాల కాలం పట్టింది. అంత కాలం ఏం చేయాలా? కొనసాగుతూ ఉండాలా, సిద్ధపడుతూ ఉండాలా. ఆయన రాకడ కొరకు, ఆయన విడుదల కొరకు, ఆయన మనల్ని ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకుంటూ బ్రతకాలి ఇశ్రాయేలు ప్రజలు. ప్రేమణ దోంబిడ్ల ఈ రోజున రక్షణ పొందిన మనము యేసయ్య చెప్పాడు, నేను మీ కొరకు నేనుండు స్థలములో మీరును ఉండునట్లుగా మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి రాబోతూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండాలంటే దానికి తగిన సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. అట్టి రీతిగా మనము సిద్ధపడదుము గాక. క్రీస్తు రాజ్యమునకు
చేరుదుము గాక. యాకోబు వంటి, యోసేపు వంటి భక్తి జీవితాలు కలిగి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వంటి భక్తి జీవితాలు, నోవాహు వంటి నీతియుక్తమైన జీవితము కలిగి, అనోకు వంటి విశ్వాసపూరితమైనటువంటి జీవితాలు కలిగి మనము జీవిస్తూ దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుతూ ప్రభు రాకడలో ఎత్తబడే స్థితిలో, ఎత్తబడే సంఘముగా, ఎత్తబడే విశ్వాసిగా మన జీవితాలు ఉండునుగాక.